Hi, hello viewers, welcome to NTV. This is Tarak. This video is brought to you by My Doctor Pain Relief Products. బూట్ కట్ బాలరాజు ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన తర్వాత అలాగే టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత ఆ ట్రైలర్ చూసిన వాళ్ళందరూ కూడా మాట్లాడిన మాట ఒకటే, కథ వేరుంటుంది అనేది. సో ఎందుకంటే బిగ్ బాస్లో సోహెల్ ఏదైతే డైలాగ్ చెప్పి మనందరికీ పాపులర్ అయ్యాడో, మనందరికీ ఒక హౌస్ హోల్డ్ నేమ్ లాగా అయిపోయాడో, సో అదే డైలాగ్ తోటి ఇప్పుడు ఆ సినిమాని అందరూ పొగిడారు. అయితే ఫైనల్గా ఆ సినిమా ఎట్టకేలకు చాలా గ్రాండీర్గా రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు సోహెల్ అండ్ అవినాష్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో సోహెల్ గారు. హలో అవినాష్ గారు. నిన్న మొత్తానికి అంటే బూట్ కట్ బాలరాజు అనేది మీరు అనేది అంటే ఇంతకుముందు మీ సినిమాలో చూపించారు మిస్టర్ ప్రెగ్నెంట్లో, అంటే ఒక 9 నెలలు కష్టపడి ఎంత ఇదైతే పడితేనే ఒక బిడ్డ అనే ఇది బయటకు వస్తుంది అనేది చెప్పారు, అంత ఎమోషనల్గా టచ్ చేశారు. సో ఈ సినిమాకి మాత్రం ఈ సినిమా బయటకు తీసుకురావడానికి మీరు ఎంత కష్టపడ్డారు అనేది మీరు మాటల్లోనూ మీరు చెప్పిన ప్రతి ఒక్క దాంట్లో కూడా మాకు కనెక్ట్ అయిందనమాట. అందుకే ప్రతి ఒక్కళ్ళు సోహెల్ని సపోర్ట్ చేయాలనుకుని చాలామంది చేశారు, ఇంకా చేయడానికి కూడా వెయిటింగ్ ఉన్నారు. ఎందుకంటే వీకెండ్ కాబట్టి ఇంకా ఫ్యామిలీ సెట్ టు కమ్. మీరు ఎవరినైతే టార్గెట్ చేశారో ఆడియన్స్ ఇంకా థియేటర్స్కి రావాల్సి ఉంది, మిమ్మల్ని చూడాల్సి ఉంది కూడా. సో అలాగే అవినాష్ గారిని చూస్తే ఇంకా మీకు అంటే సినిమాలో మిమ్మల్ని ఎలా అయితే సపోర్ట్ చేశారో బయట కూడా అలాగే మీకు విన్నంటే ఉండి సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి సో ఫైనల్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ ద బిగ్ రిలీజ్ ఆఫ్ బూట్ కట్ బాలరాజు. సో మరి ప్రేక్షకుల నుంచి మీరు ఎలాంటి రెస్పాన్స్ ఆశించారు, వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మీకు? అన్న ఆడియన్స్ చూసిన వాళ్ళు సినిమా బాగుంది అండ్ టైంపాస్, ఫుల్ టైంపాస్ మూవీ ఇది. ఎస్, పిల్లలు కూడా నవ్వుకుంటారు, మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. నీ లాంగ్వేజ్, నీ స్లాంగ్ ఏదైతే ఉందో దాని మీద ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. అవినాష్ కామెడీ కానీ, సద్దాం కామెడీ కానీ, అందరూ పర్ఫార్మెన్స్ కానీ. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఇక ప్రతి సినిమాలో ఒక 10-15 మినిట్స్ ఎక్కడో ఒక దగ్గర చిన్న ఇది అనేది డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. డిస్టర్బెన్స్ అంటే అది కూడా కన్వే చేయాలి కాబట్టి. సో అది ఒక్కటే తప్ప మిగతా సినిమా మొత్తం ఫ్లో ఎక్కడ ఆగదు. ప్రతి ఒక్కరు చెప్తున్నారు అది. అంతెందుకన్నా మేము నిన్న థియేటర్కి వెళ్తే అక్కడ వచ్చిర్రు ఐమాక్స్ దగ్గరికి చాలా మంది వచ్చిర్రు, మీరు కూడా అక్కడనే చూసిర్రు ఇందాక, మీరే అవును. సో మొత్తానికే తీసి పడేసే సినిమా అయితే కాదు. సో అంత మంచి సినిమాని నేను ఏమంటున్నానంటే, నేను లైక్ జనాల నుంచి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చినప్పుడు చూసిన వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడైతే మొత్తం ఆంధ్ర మొత్తంలో, రాయలసీమ మొత్తంలో 3 ప్లేసెస్లోనే షో పడలేదు. దానికి నేను రియాక్ట్ అయినా నిన్న. దాన్ని నేను యాక్చువల్ రియాక్ట్ అయినా, నేను ఆ విషయంలో నేను ఫీల్ అయినా. సో ప్రజల నుంచి మనకు అంత మంచి రెస్పాన్స్ వస్తున్నప్పుడు మీరు వెళ్ళండి, మీరు రివ్యూస్ కానీ లేకపోతే ఇది కానీ చూడకండి, మీరు డైరెక్ట్ వెళ్ళండి. మా ముందే ఒకరు ఇప్పుడు జెన్యూన్ రివ్యూ ఇవ్వడానికి వేరే ఒక వెబ్సైట్స్ ఉంటాయి, వాళ్ళు ప్రొఫెషనల్ వాళ్ళు. కొంతమంది ఊరికే పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేసారు, 15 మినిట్స్ సినిమా చూస్తున్నప్పుడు మేము ఇట్లా జూమ్ చేస్తున్నాం, మేము ఇట్లా 15-20 మినిట్స్ ఇట్లా జూమ్ చేస్తుంటే రివ్యూ రాస్తాడు ఆడ కూర్చొని మా ముంగట. నాకు అర్థం కాలేదు ఇదేం లాజిక్, అసలు సినిమా మొత్తం అయిపోలే అట్లెట్లా మొత్తం ఇప్పుడే డిసైడ్ అయ్యి రాస్తాడు అని చెప్పేసి. సో అందుకే నేను ఏమన్నానంటే, సో డోంట్ వాచ్ రివ్యూస్. సో సినిమా చూస్తున్నప్పుడు కొంతమందికి హారర్ ఇష్టం, కొంత థ్రిల్లర్ ఇష్టం, ఇట్లా ఉంటుంది. సో నిన్న నేను చెప్పింది ఏంటిది, థియేటర్ వరకు మీ ఊరు నుంచి ఒక 100 మంది ఫస్ట్ డే అయినా కనీసం ఒక వెళ్ళిర్రు, లేకపోతే 50 మంది వెళ్ళారు. అక్కడ మీరు చూసిన తర్వాత 10 మంది చెప్తారు ఎట్లాగో. అది ఇంపార్టెంట్. కానీ వెళ్ళడానికి ఫస్ట్ ఇప్పుడు మన కంటెంట్ బాగుందని చెప్పేసి ఎప్పుడు తెలుస్తుంది అన్న? చూస్తే నేను అదే చెప్పినాను.